కోసం ఫ్లైట్ లో అట్లాంటి 4 సార్లు తిరిగా నేను. పెద్ద డ్రోన్ లేవు కదా, డ్రోన్లు అంతా లేదు. ప్లస్ అప్పుడు ఫ్లైట్ ఎక్కడం అంటే గ్రేట్ కదా. అట్లాగా ఎన్సీసీ ఇది దాని మీద నా ½ అన్ అవర్ స్టోరీలు చేశాను అనమాట నేను. అందుకోసం అని చెప్పేసి దాని మీద నాదంతా తిరిగా నేను. అయితే ఇక్కడ అసలు విషయం వల్ల ఏంటంటే నడుస్తున్నదల్లా అలాగా కాదు, అట్లా మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 99 టైంలో ఫ్లైట్స్ బిగిన్ చేసింది అక్కడ. అప్పుడు మొదట్లో ఒకళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత నిదానంగా సంఖ్య పెరిగింది. ఇప్పుడు సర్వీసెస్ చాలా నడుస్తున్నాయి కదా. ఈ మధ్యన కొంత తగ్గింది మళ్ళీ ఫ్లో. అది పక్కన పెడితే ఓవరాల్గా వచ్చేటప్పటికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది అక్కడ. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది ఇక మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతుంది ఇక్కడ కనుక బిగిన్ అయితే అంత ఈజీ కాదు. ఇప్పుడు వీళ్ళు ఇటు పక్కన అంటున్నారు తాళ్ళ ఇది ఏదో పేర్లు చెప్తున్నారు, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో అంటున్నారు. వాస్తవంగా మనకి ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం లో లయింగ్ ఏరియా. అంటే ఈ మన కొండవీటి వాగు ఈ వరదలు వస్తే దాన్ని సొల్యూషన్ ఏంటన్న దాని మీదనే ఓ పక్కన తిరుగుతున్నాం మనం. దాని పరిష్కారమే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఏదో ఒక్క చోట మాత్రమే కొంత హై లెవెల్ ఉందట, అక్కడ ఇది కడతారట. నేనేమంటానంటే అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మనం విజయవాడ గుంటూరు అంతా కలుపుతున్నాం అంటున్నాం కదా. సరే గన్నవరం వద్దు, ఇటు పక్కన పెట్టండి. నేను చెప్పినట్టు ఆ గొల్లపూడి ఆ ఏరియా ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దాకా వెళ్తుంది, నున్న ఆగిరిపల్లి ఆ ఏరియాల దగ్గర రోడ్డు గన్నవరం వైపు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ మధ్యలో ఉందా?